శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ సింపుల్గా మన ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. మనకున్న ఆర్థిక సమస్యలు కానీ, సంతాన సమస్యలు కానీ, ఉద్యోగపరమైన సమస్యలు కానీ, వివాహ సంబంధ సమస్యలు కానీ, ఇంకా మనకు ఎలాంటి దోషాలు ఉన్నా కానీ, కుజదోషాలు కానీ, నాగదోషాలు ఉన్నా కానీ అవన్నీ కూడా ఈ స్వామిని పూజిస్తే తొలగిపోతాయండి. ఈ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అనుకున్న కోరికలు తప్పకుండా తీరుతాయండి. అయితే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నవంబర్ 26 బుధవారం అయితే వచ్చిందండి. ఇప్పుడు ఇంట్లోనే స్వామివారి పూజ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఏదైనా ఆసనం వేసుకోండి. ఆసనం అంటే ఏదైనా పీట లాంటిది అయితే వేసుకోండి. విడిగా పీఠం పెట్టుకుని అయితే స్వామివారిని పూజ అయితే చేసుకోవాలి. అయితే ముందుగా స్వామివారి పటం కానీ విగ్రహం కానీ పెట్టుకుంటాం కదా, అందుకే 2 తమలపాకులు వేసుకొని కొంచెం బియ్యం అయితే వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని స్వామివారి పటం అయితే పెట్టుకున్నాను. మీ దగ్గర ఏం విగ్రహం లేకుండా స్వామివారికి అభిషేకం చేయాలి అనే కోరిక ఉంటే స్వామివారిని ఇలా పిండితో అయితే చేసుకొని చూపిస్తున్నాను. అలా అయితే చేసుకోండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దానిలో కొంచెం వరిపిండి అయితే వేసుకున్నాను. అయితే స్వామివారికి అభిషేకం అయితే చేయిస్తాం కదా, వరిపిండి మాత్రమే వేసుకుంటే అది కరిగిపోతుందని, అభిషేకం చేసేటప్పుడు కొంచెం కరుగుతుందని కొంచెం మైదా అయితే వేసుకున్నాను స్టాండర్డ్గా నిలబడడానికి. అయితే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ముద్దలా అయితే చేసుకోవాలి. తర్వాత స్వామివారిని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చేసుకోండి. అయితే కొంచెం కొంచెం ముద్దలా అయితే చేసుకోవాలి. అయితే మనం ఏ ప్లేట్లో అయితే పెట్టి పూజనైతే చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి కొంచెం పసుపు అయితే రాసుకోండి. పసుపు రాసుకొని అది ప్లేట్లో చేసుకోవాలి. మళ్ళీ తీసి వేరే ప్లేట్లో పెట్టడానికి అయితే కుదరదు. కాబట్టి మనం ఏ ప్లేట్లో అయితే పూజ అయితే చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నామో ఆ ప్లేట్లో అయితే చేసుకోండి. కొంచెం నల్ల నువ్వులు అయితే నా దగ్గర ఉన్నాయి, అవి కళ్ళగా అయితే పెట్టాను. అయితే స్వామివారిని కూడా అక్కడ పెట్టి అయితే నేను పూజనైతే చేసుకున్నాను. అసలు నిజంగా ఎంత బాగా వచ్చిందంటే నిజంగా స్వామివారే వచ్చి నా ముందు కూర్చున్నట్టు అనిపించింది నాకైతే. అంత బాగా వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా చేసుకుని ఈ విధంగా అయితే పూజనైతే చేసుకోండి. విగ్రహం లేదు అనుకున్న వాళ్ళు చాలా చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా ఈ స్వామిని సంతానం లేని వారు ఈ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సంతానం అయితే కలుగుతుందండి. అలాగే ఉద్యోగం లేని వారికి, ఉద్యోగం లేదు అని బాధపడే వారికి ఖచ్చితంగా ఉద్యోగం అయితే వస్తుంది. ఇవన్నీ కోరికలు తీర్చగలిగే స్వామి సుబ్రహ్మణ్య స్వామి అండి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని సుబ్బారాయుడు షష్ఠి, స్కంద షష్ఠి అని కూడా అంటారు. నాగుల చవితి రోజున పుట్టలో పాలేయడానికి ఎవరికైతే కుదరలేదో ఈ రోజైతే వేస్తారు. ఈరోజు వేసిన అంటే ఫలితం అయితే ఉంటుందంట. ఇక్కడ మీకు చూపించడానికి నేను పూజనైతే చేస్తున్నాను కాబట్టి విఘ్నేశ్వరుడికి అయితే నేను పూజ అయితే చేయలేదు. మీరైతే ముందు విఘ్నాలు తొలగించి విఘ్నేశ్వరుడికి చేశాకే ఎవరికైనా సరే చేయాలి. ముందు విఘ్నేశ్వరుని ఓ పక్కన పెట్టుకొని ఆయనకి పూజనంతా చేసుకున్న తర్వాతే ఈ స్వామికి అయితే పూజనైతే ప్రారంభించండి. నేనైతే పెట్టుకోలేదు కాబట్టి నేనైతే ఈ స్వామికే ప్రారంభిస్తున్నాను పూజనైతే. సుబ్రహ్మణ్య స్వామి అంటే శివుని కుమారుడే, కుమారస్వామి. ఈ స్వామిని సుబ్రహ్మణ్య స్వామి అని, కుమారస్వామి అని, షణ్ముఖుడు అని ఇలా ఎన్నో పేర్లతో అయితే పిలుస్తారు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజే సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు అని, వారి కళ్యాణం కూడా ఈరోజే జరిగిందని అంటారు. అందుకే ఈ షష్ఠిని సుబ్బారాయుడు షష్ఠి అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి ఎలా జన్మించారో తెలుసుకుందాము. పూర్వం తారకాసుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో మితిమీరిన ఆగడాలతో దేవదేవతలను పట్టి పీడిస్తూ ఉంటాడు. ఈశ్వర తేజస్సు సంభూని వలన మాత్రమే మరణం పొందేలా వరమైతే కోరుకుంటాడు. ఈ రాక్షసుడు ఆగడాలు తట్టుకోలేక దేవతలందరూ కలిసి ఆ బ్రహ్మదేవుడిని అయితే శరణు కోరుతారు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు వీడికి ఈశ్వర తేజస్సు సంభూని వలనే మాత్రమే మరణం అయితే ఉంటుందని తెలియజేస్తాడు అందరికీ. ఈ విషయం తెలుసుకున్న దేవతలందరూ ఈశ్వరుని దగ్గర శరణు కోరడానికి వెళ్తారు. అదే సమయంలో శివుడు పార్వతీదేవి ఏకాంతం గడుపుతూ ఉంటారు. అప్పుడే దేవదేవతలు మీ యొక్క తేజస్సుని అమ్మవారిలో నిక్షిప్తం చేయవద్దని ప్రార్థిస్తారు. దేవతల ఆర్తనాదాలు విని స్వామివారు బయటకైతే వస్తారు.
సరే, నా తేజస్సుని తట్టుకోగలిగిన వారు ఎవరైనా ఉంటే ముందుకు రండి అని అయితే స్వామివారు పిలుస్తారు. చివరికి అగ్నిదేవుడు ఆ తేజస్సుని స్వీకరించేందుకు ఒక పావురం రూపంలో అక్కడికి చేరుకుంటాడు. ఆ పరమశివుడు తన దివ్య తేజస్సుని ఆ అగ్ని హోత్రినిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక అగ్నిదేవుడు ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు. ఆ సమయమందు అదే నదిలో స్నానమాడుతున్న షడ్కృతికల గర్భాన ప్రవేశపడుతుంది. ఆ దేవతలు కూడా ఆ పరమేశ్వరుని దివ్య తేజము భరించలేక వెళ్ళి గంగమ్మని ప్రార్థిస్తారు. అప్పుడు ఆ గంగాదేవి ఆ దివ్య తేజస్సుని స్వీకరిస్తుంది. అంతటి గంగానది కూడా ఆ తాపం తట్టుకోలేక కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవనము అనే 2 పొదల తటాకంలో విడిచిపెడుతుంది. ఆ 2 పొదల తటాకంలో నుంచి 6 ముఖాలతో 12 చేతులతో దివ్యమంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు. ఆయనే సుబ్రహ్మణ్య స్వామి. వారు పుట్టగానే 6 ముఖాలతో ఉండడం వలన ఆరుమురుగన్ షణ్ముఖుడు అనే నామం వచ్చింది. ఇలా ఆ స్వామి జన్మించాడు. అయితే ఈరోజు సుబ్రహ్మణ్య అష్టోత్తరం కానీ నాగేంద్ర స్వామి అష్టోత్తరం కానీ చదివినైతే పూజ అయితే చేసుకోండి. తర్వాత స్వామివారికి ప్రసాదం అయితే నివేదించాలి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ప్రత్యేకంగా స్వామివారికి అయితే వడపప్పు చల్విడి అయితే నివేదిస్తూ ఉంటారు అందరూ. అయితే నేను ఇక్కడ కాచిన పాలు, బెల్లం వేసి కాసిన పాలు కూడా ప్రసాదంగా సమర్పించాను. తర్వాత ఈ స్వామివారికి ప్రత్యేకంగా ఒక ముగ్గు అయితే వేసి అయితే పూజనైతే చేసుకోవాలి. శతకోణ ముగ్గు అయితే వేసుకోవాలి. శతకోణాలు అయితే ఉంటాయి. ఈ ముగ్గుకి శతకోణాలు అనే పేరు ఎందుకు వచ్చిందంటే షణ్ముఖుడికి అంటే సుబ్రహ్మణ్య స్వామికి 6 ముఖాలు గలవాడు కాబట్టి దీని శతకోణ ముగ్గు అయితే అంటారు. ప్రత్యేకంగా స్వామివారి పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడైతే ప్రత్యేకంగా ఈ ముగ్గునైతే వేసుకుని పూజనైతే చేసుకుంటాము. అయితే ఈ 6 కోణాల దగ్గర శరణభవ అనైతే రాసుకుని లోపల పసుపు కుంకుమ అయితే వేసుకోవాలి. తర్వాత తమలపాకులు పెట్టుకుని 6 దీపాలను అయితే చేసుకుని వెలిగించుకోవాలి. స్వామి 6 ముఖాలు గలవాడు కాబట్టి 6 దీపాలు అయితే పెట్టుకోవాలి. ఒక్కొక్క కోణం దగ్గర ఒక్కొక్క దీపం అయితే పెట్టుకోవాలి. తర్వాత స్వామివారికి కర్పూరంతో అయితే నీరాజనం అయితే ఇవ్వాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా సుబ్రహ్మణ్య స్వామి పూజ ఇంట్లోనే అభిషేకం కూడా చేసుకున్నాం మనం. అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి.